శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీరామచంద్రుడు అని మనందరికి తెలుసు. అయితే రావణాసురుడు సీతమ్మ తల్లిని మాయాసాధువుగా అపహరించి లంకలో పెట్టాడని, హనుమంతుడు ఆ తల్లిని కనిపెట్టాడని, రావణాసురుని సంహరించాలంటే లంకను చేరాలంటే సముద్రాన్ని దాటాలని, మరి ఆ సముద్రాన్ని ఇన్ని లక్షల మంది వానర సైన్యంతో దాటమంటే మాటలా? అర్థం కాని అయోమయంలో శ్రీరామచంద్రుడు ఉంటే ద్వాంతిక మహర్షి సలహా మేరకు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును అనుగ్రహం కోసం ఒక వ్రతాన్ని చేశారని, అదే మాఘమాసంలో వచ్చే ఏకాదశి వ్రతమని, ఆ వ్రతం శ్రీరామచంద్రుడు చేసిన తర్వాతే రామసేతు నిర్మాణం సునాయాసంగా జరిగిందని మనలో ఎంతమంది తెలుసు? అసలు శ్రీరాముడు శ్రీ మహావిష్ణువుని ఎందుకు పూజించాడు? రామసేతు నిర్మాణం ఎలా జరిగింది? స్వామికి విజయాన్ని తెచ్చిపెట్టి సీతమ్మ తల్లిని ఇంటికి తీసుకొచ్చిన ఆ వ్రత కథ మీకు తెలుసా? ఈ కథ విన్నా, చదివినా, వినిపించినా, చేసినా విజయం మన సొంతమవుతుంది. పూర్తి వీడియో కోసం మన ఛానల్ పేరు కింద లింక్ ఇస్తున్నాను, తప్పకుండా క్లిక్ చేసి చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.